గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీకేందంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి, మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏముండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరు ఏదైతే కామనిటీ డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినామంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. దయచేసి ఇది తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి. ఇందులో 56 అంశాలు పొందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది. కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మీరు 9.69 వరకు చేసి 96.9 మీరు చేసిండ్రు అంటున్న అధ్యక్ష. రేపు ఈ 3.1% కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి. రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది.